మీ అందరికీ వందనాలండి. ఇప్పుడు దాకా బిడ్డలందరూ కలిసి మన ఆరాధన కీర్తనలు పాడి దేవుణ్ణి మహిమపరిచినందుకు బిడ్డలందరికీ వందనాలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. 2 మాటలు మనం మాట్లాడుకొని వాక్య భాగంలోకి వెళ్దామండి. ఎందుకంటే దయచేసి ప్రతిరోజు నేను చెప్తున్నానని ఎవరు అనుకోవద్దండి. ఈ దేవుడి పని కాబట్టి, దేవుడి పని ముందుకు వెళ్ళాలి కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి యేసు నామములో నేను చెప్పుచున్నాను. ఎందుక అనంటే మనము మందిరము కట్టాలనే ఒక పెద్ద ప్రణాళికలో ఉన్నామండి. దానికి మనం ఈ కృతజ్ఞత స్తుతులు మనం ఈ 40 దినాలు కృతజ్ఞత స్తుతులు ప్రార్థన జరిపించుకుంటున్నాం. అందరూ కార్యం అయిన తర్వాత జరిపిస్తారు, మనము ముందుగా జరిపిస్తున్నాం. ఎందుకంటే యేసయ్య వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఎలాంటి వాగ్దానము? చూసి నమ్మిన దానికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని వాగ్దానం ఇచ్చాడు కదా. అందుకే నాకు యేసయ్య చూపించాడు. కాబట్టి ఎలా చూపించాడంటే ఒక పెద్ద మందిరము కట్టి ఆ మందిరాన్ని నాకు ఇచ్చాడు. దాని తాళం చెవులు నాకు ఇచ్చాడు. ఈ మందిరం నీకోసమే కట్టాను, ఈ మందిరాన్ని నీకు ఇస్తున్నా, నువ్వే నడపాలి అని చెప్పేసని యేసయ్య మందిరం నాకు ఇచ్చి ఉన్నాడు కనుక నాకు యేసయ్య దర్శనంలో చూపించిందైనా సరే అది నేను నిజమే. నా దేవుడు అందరికీ దేనికంటే అందరికీ కనపడే దేవుడు కాదు. ఎంతో ఆయన పట్ల బలమైన విశ్వాసం ఉన్న వారితో మాత్రమే ఆయన కనపడతాడు, ఆయన మాట్లాడతాడు. కాబట్టి నా దేవుడు నాకు అద్భుతమైన చర్చి కట్టించాడు కాబట్టి దానికి కృతజ్ఞత కూడికగా మేము పెట్టుకొని ఉన్నాము. ఇవాళ 18వ రోజు అండి. యేసయ్య అద్భుతంగా నడిపించుచున్నాడు. అయితే నేను చెప్పవలసింది ఏమనగా, నేనైతే స్థలం చూశాను, స్థలం మాట్లాడాను, అక్కడ మందిరం కట్టాలని మంచి ఆలోచన నాకు యేసయ్య చూపించాడు. నాకు యేసయ్య ఏ స్థలం అయితే చూపించాడో ఆ స్థలమే మాట్లాడానండి. దేవుడు ఆ స్థలాన్ని ఉంచాడు. కాబట్టి ఇది మొట్టమొదట సన్నివేశం. ఏ స్థలంలో అయితే నాకు చర్చి కట్టించాడో ఆ స్థలం యేసయ్య నా కోసమే ఉంచాడు. మాట్లాడాను, రేటు మాట్లాడాను, కానీ ఎలాంటి డబ్బులు కూడా నా దగ్గర లేవు. నేను యేసయ్యని ఏమని అడిగానో తెలుసా? యేసయ్య, నువ్వు నాకు మందిరం చూపించావు, ఏ స్థలంలో చూపించావు ఆ స్థలమే ఖాళీగా ఉంచావు మందిరం కడతానికి. ఈ 2 చేసావు, 3వ పని కూడా నువ్వే చేస్తావు. అంటే 3వ పని అంటే ఏంటి? దాన్ని కొనడానికి డబ్బులు, మందిరం కడటానికి డబ్బులు. ఈ పనులు కూడా యేసయ్య చేస్తాడు. కానీ నేను ఎవరిని కూడా నాకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మందిరం కడుతున్నాను, మీరు సహాయం చేయండి అని నేను అడగట్లా. ఎందుకంటే మన యేసయ్య గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వము నిర్మించిన దేవుడు, నిర్మించుచున్న దేవుడై ఉన్నాడు కనుక నేను అందరి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు అడగాలి? నేను ఆయన పాదాల దగ్గరే మొర్ర పెట్టుచున్నా. అయ్యా నువ్వు నాకు చూపించావు, నువ్వు నాకు తాళాలు ఇచ్చావు, నువ్వే ఏ బిడ్డతో మాట్లాడతావో మాట్లాడు, ఏ బిడ్డ హృదయంలో నువ్వు ప్రేరేపణ చేస్తావో చెయ్యి. ఆ బిడ్డలే వచ్చి ఈ సందేశం విన్నా, యూట్యూబ్ లో ఈ సందేశం విన్నా, ఏ బిడ్డల్లో ఏ బిడ్డతో నువ్వు మాట్లాడతావో నాకైతే తెలియదు. నువ్వే మాట్లాడి, అయ్యా మందిరానికి స్థలానికి ఎంత ఖర్చు అయింది, మందిరానికి ఎంత ఖర్చు అయింది అని నా తండ్రి నువ్వే వాళ్ళని నడిపించు. నేనైతే ఎక్కడికి వెళ్ళను, నేనైతే ఎవరిని అడగను. ఎందుకంటే నీ పట్ల నాకు పరిపూర్ణ విశ్వాసం అని నేను ఒక యూట్యూబ్ లో మాత్రమే నేను చెప్పుచున్నానండి. ఈ సందేశం విని యేసయ్య మీతో మాట్లాడి, మీ ఆత్మతో మాట్లాడి మీకు ప్రేరేపణ కనుక కలిగితే ఖచ్చితంగా మీరు రావచ్చు. చర్చికి పనులకి, చర్చి స్థలం కొనడానికి, చర్చి వర్క్ చేస్తానికి మీరు ఖచ్చితంగా మన ట్రస్ట్ కి డొనేట్ చేయొచ్చండి. కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. మన ట్రస్ట్ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తూ ఉంటుంది. తర్వాత అదే విధముగా QR కోడ్ కూడా ఉందండి. స్కానింగ్ కూడా చేయొచ్చండి. స్కాన్ చేసి కూడా అమౌంట్ కొట్టచ్చు. కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి పైన ప్రేమ ఉండి యేసయ్య ప్రేరేపించబడి యేసయ్య మాట్లాడితేనే మీరు ముందుకు రండి, మీ చెయ్య వేయండి, మీరు యేసయ్య దీవెనల్ని పొందండి. దేనికంటే నేను ఆయన నాకు చూపించిన దేవుడు మీతో మాట్లాడే దేవుడు. అందుకే
నేను పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నానండి. దేనికంటే యేసయ్య నన్ను నమ్మితే నా మహిమను చూస్తా అని వాగ్దానం ఇచ్చిన దేవుడై ఉన్నాడు కనుక అందుకే నేను యూట్యూబ్ లో చెప్తున్నాను. దీనికన్నా ముందు మన అందరం కూడా ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ముఖ్యమైన పని చేయాలి. ఏమిటి ఆ పని అనగా, ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా మందిరం కొరకు ప్రార్థన చేయండి. మనకి అన్నింటికన్నా కూడా ముఖ్యమైనది ప్రార్థన అయ్యింది గనక, దేవా ఆ బిడ్డకి దర్శనమిచ్చి చూపించేవు నాయన, మీరే ఆ మందిరం కడతానికి సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేయమని నేను యేసు నామములో కోరుకుంటున్నాను. అదే విధముగా మన వాక్య భాగంలోకి వెళ్దాము. అంటే వాక్య భాగంలో మనం వెళ్తానికి ముందు మన దేవుడికి ఎలాంటి వారు నచ్చుతారు? అబద్ధాలు చెప్పేవారా, నీతిగా బ్రతికేవారా అనే అంశం గురించి మనం ఈ రోజు చెప్పుకుందామండి. కీర్తన 12వ కీర్తన 1 నుండి 8 వరకు చదవండి. 8వ వచనం వరకు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చుకములాడు పెదవులన్నిటినీ చింకములాడు బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి. మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి మేమిప్పుడే లేచెదము. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదను కానీ అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు తరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. చూడండి, దేవుడికి ఇష్టలు ఎవరమ్మా? అందుకే మళ్ళీ ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ నుండి చదవమ్మా. యెహోవా నన్ను రక్షింపుము. చాలా మనం రక్షింపబడాలంటే ఎవరిని అడగాలి? యెహోవానే అడగాలి, యేసయ్యనే అడగాలి. మనకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎంత పీడించబడుచున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ఎక్కడ ముర్ర పెట్టాలి అంటే ఆయన సన్నిధానంలోనే ముర్ర పెట్టాలి. యెహోవా దేవా నన్ను రక్షించు, నీవు తప్ప నాకు ఆధారం లేదు. నేనైతే ఇలాగే చేస్తా ఉంటానమ్మా, అందరూ కూడా ఇలాగే చేస్తారని నమ్ముతున్నాను. కారణం ఏమనగా యేసయ్యని గుర్తెరిగిన ప్రతి బిడ్డ ముర్ర పెట్టేది ఇదే మాట. యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నా బాధలు తీర్చు, యేసయ్యా నా వేదనలను తీర్చు, యేసయ్యా నా కష్టాలు తీర్చు, యేసయ్యా నా అప్పులు తీర్చు, యేసయ్యా నాకు బ్రతుకు తెరవీవు, యేసయ్యా శత్రువుల బారి నుంచి మమ్మల్ని కాపాడు, యేసయ్యా ఈ చీకటి శక్తుల నుంచి మమ్మల్ని రక్షించు. నీవు తప్ప మమ్మల్ని రక్షించేవారే లేరు. మన అందరి మొర ఇలాగే ఉంటుందండి. దేనికంటే మన దేవుడు
మొరని ఆలకించే దేవుడు, మన కష్టాన్ని తీర్చే దేవుడు, ఆయన మనల్ని కరుణించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, యేసయ్య మనల్ని రక్షించే దేవుడు అండి. మరి ముఖ్యముగా ఎవరు ప్రార్థన చేసినా వారు మొరని ఆలకించే దేవుడు. ఇంకోసారి చదవమ్మా, ఫస్ట్ వచ్చి యెహోవా యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు ఒక్క నిమిషం, భక్తి గలవారు ఎవరును కూడా లేరు. దేనికని? ఎవరు గారు స్వార్థంతో నిండిపోయి ఉన్నారు. స్వార్థమైన మాటలు ఆ నిమిషాన గడిస్తే చాలు, గడిచే మాటలు మాట్లాడేవారుగా ఈ లోకంలో ఎక్కువ ఉన్నారండి. ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే అడుగు తీసి అడుగేసే లోపే మర్చిపోతున్నారు రోజులు. మళ్ళీ జ్ఞాపకం పెట్టుకునే పరిస్థితి కాదు. ఏనాడైనా కనుక ఒక వ్యక్తి సహాయం చేస్తే ఆ వ్యక్తి కనుక కనబడితే తల తిప్పుకొని వెళ్ళిపోయే రోజులు ఈ వాస్తవం చెప్పాలంటే, అయ్యో ఆ వ్యక్తి యేసయ్య ప్రేమను బట్టి మనకి సహాయం చేసాడే అనుకునే వారే కరువైపోయారు. కారణం ఏమనగా ఈ లోకము ఆ విధముగా ప్రతి ఒక్కరిని తయారు చేయుచున్నది. చదువమ్మా. ఇంకా విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు. ఎందుకని? దేవుని బిడ్డలనే వాళ్ళు ఈ లోకంలో కరువైపోతున్నారు. దేనికంటే పాపం పెరిగిపోతుంది. పాపం పెరిగిపోతుంటే ఏం జరుగుతుంది? విశ్వాసులు నశించిపోతున్నారు. దేనికంటే విశ్వాసులుగా ఎవరు కూడా విశ్వాసుల మాట వింటల్లా. మనం చెప్పి వాళ్ళకి పిచ్చివాళ్ళం అవుతున్నాం. మాకంతా తెలిసినేవయ్యా, చాలే నువ్వు చెప్పొచ్చావా ఏంటి మా దగ్గరికి, మాకు మొత్తం తెలుసు. దేనికంటే ఒకనొక టైంలో నేను కూడా అలా మాట్లాడిన వాడినే. ఎవరన్నా ఒక పాస్టర్ కనుక ఒక దైవ సేవకుడు కనుక కనపడితే ఇవన్నీ మాకు తెలుసండి, ఏంటి మీరు మాకు చెప్పేది ఏంటి అని నేను అన్నవాడినే. కానీ నా దేవుడు నన్ను రక్షించుకుని ఆయన సేవ చేస్తానికి ఎన్నుకున్నందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకే యేసయ్య ముందుగానే వాక్యములో చెప్పి ఉంచాడు. ఏమని? ఇంకోసారి చదవమ్మా. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు. దేనికంటే వాస్తవంగా చెప్పాలంటే చెప్పి ఇసిగిపోయారు. దేనికి? వాళ్ళు మారకపోగా వీళ్ళను కూడా ఎక్కడ మారుస్తారు అలా మాటలు చూడలేక, అలా పనులు చూడలేక వీళ్ళే చెప్పడం కూడా మానేసుకున్నారు. అందుకే గతించిపోయిదురు అన్నారు. ఇంకా ముందుకెళ్ళమ్మా. అందరూ ఒకరితోని ఒకడు అబద్ధములాడుదురు. చూడండి, అసలు ఈ నాలిక ఉన్నదే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అబద్ధాలు ఆడటానికి. నోరు తెరిస్తే అబద్ధం, కాలు ముందుకేస్తే అబద్ధం. అసలు ఎందుకు అబద్ధం ఆడాలి మనం? నిజంగా అది అబద్ధం ఆడాల్సిన సన్నివేశమా? అబద్ధం ఆడాల్సిన సన్నివేశమైనా సరే మనం అబద్ధం ఆడకూడదండి. ఈ నాలుక నుంచి వచ్చే ప్రతి మాట యేసయ్య ఆలకిస్తాడని భయం కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఏం రాయబడింది? అంతా అబద్ధమే. నాలుక మీద అంతా కూడా అబద్ధంతోనే నడుస్తుంది. అబద్ధము అనగా పాపము. నువ్వు పాపం చేస్తున్నట్టే, నువ్వు ప్రత్యేకించి ఏదో చేయాల్సిన అవసరం లేదు. నీ నాలుక కనుక అబద్ధం ఆడితే ఆ క్షణం నువ్వు పాపివే, పాపం చేసినట్లే. ఇంకోసారి చదవమ్మా. అందరూ ఒకరితో ఒకడు అబద్ధములాడుదురు. అసలు నిజంగా మనం ఎంతో మందిని మనం చూస్తున్నామండి. ప్రతి ఒక్క విషయానికి కూడా అబద్ధం. మనకి ముందు ఏం నడుస్తుందంటే అబద్ధమే నడుస్తుందండి. ఏ ఒక్కరిలో కూడా నీతి కరువైంది, నీతి మాటలు కరువైంది. ఈ నాలుక దేవుడు మంచి పలకడానికే సృష్టిస్తే అపవాది ఏం చేస్తుందంటే అబద్ధం పలకడానికి వాడుతుంది ఈ నాలుకని. ఎందుకనగా మన నాలుక నుంచి మనం ఏది పలికినా మన దేవుడు వింటాడండి. దేనికంటే మన మొర ఆలకించే దేవుడు. మనం మొర ఆలకించాలంటే మనం దేని నుండి ప్రార్థన చేయాలండి? నాలుక లేకపోతే మనకు మాట వస్తుందా? ఖచ్చితంగా రాదు. దేవుడు సృష్టించింది మంచి జరగాలని, ఆయన్ని స్తుతించాలని, ఆయన మహిమపరచాలని దేవుడు ఈ నాలుకని సృష్టిస్తే అపవాది ఏం చేస్తుందంటే ఈ నాలుకతో అబద్ధములు ఆడిస్తుంది. అంటే దేవుడికి మనం ఇష్టమైన బిడ్డలలాగా కాకుండా కష్టమైన బిడ్డలలాగా చేయాలని అపవాది యొక్క తాపత్రయం ప్రతి మనిషిలో దొరకబడుతుంది. ప్రతి ఒక్కరితో అబద్ధం
ఆడేటట్లు చేస్తుంది. ఇంకా ముందుకెళ్ళమ్మా. మోసకరమైన మనసు గలవారే. చూడండి, పైకి నవ్వుతా ఉంటారు, వెనకమాల గోతులు తీసేస్తా ఉంటారు. పైకి ఏం పర్వాలేదండి, మీ ఎంత డోళ్ళు లేరంటారు. మనం అడుగు పక్కనేస్తూనే వాడు చూడండి, వాడు బడాయ చూడండి, వీడు మనకు చెప్తాడా, వీడి నీతులా ఏంటి, వీడు చేసిన పాపాలేంటి అనేకమైనవి వస్తా ఉంటాయి. అందుకే ఏమంటున్నాడు, ఇంకోసారి చదువమ్మా. మోసకరమైన మనసు, యథార్థమైన మనసు ఎవరికి కావాలి? యేసయ్యకి కావాలి. మోసకరమైన మనసు ఎవరికి కావాలి? అపవాదికి కావాలి. ఎంతమంది నీతి కలిగిన మనసుతో ఉంటున్నారు చెప్పండి? ఎంతమంది మోసకరమైన మనసుతో ఉంటున్నారు? లెక్కేస్తే 99% కూడా మోసకరమైన మనసు గల వారు మాత్రమే ఉంటారు. యథార్థమైన మనసు గల వారు 1% ఉంటారు. కాబట్టి ఇంకా కూడా యేసయ్య ఈ భూమిని ఇలాగే ప్రేమిస్తా ఉంచుతున్నాడు. ఆ 99 మందిని కూడా నా రక్తంతో మార్చగలను అనే పరిపూర్ణ ఆలోచన, విశ్వాసంతో యేసయ్య ప్రతి బిడ్డని రక్షిస్తానికి ఇంకా ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి. దేనికంటే అందరూ కూడా మోసకరమైన మాటలే. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో నీకు తెలియదు, కానీ మన అందరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసండి. ఆయన నుండి మనం ఎవరు కూడా తప్పించుకోలేము. మనం దేవుడికి భయపడి జీవించాలి. దేనికంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడై ఉన్నాడు. నీ హృదయంలో ఆలోచన పుట్టక ముందే నీ ఆలోచన యావత్తు యేసయ్యకి తెలుసండి. మనం భయంతో బతకాలి. ప్రార్థనకు వస్తున్నామంటే అందరూ వస్తున్నారు, మనం వస్తున్నామని కాదండి. దేవుడు నన్ను చూచుచున్నాడు, నేను ఏం చేస్తున్నానో చూస్తున్నాడు, నా హృదయం ఎలా ఆలోచనలో ఉందో ఆయన చూస్తున్నాడని భయంతో మనం బ్రతకాలండి. ఇంకా ముందుకెళ్ళమ్మా. యెహోవా ఇచ్చకములాడి పెదవులన్నిటికీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ఏమంటున్నాడు? నీకు పెదవులు ఉన్నాయి కదా అని ఏంటి నువ్వు అడ్డగోలుగా మాట్లాడేసి, నాలుకలు ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు ఏమేమో కనుక మాట్లాడేసి, అంటే చేయకూడని మాటలు మాట్లాడతాం, చేయకూడని పనులు చేస్తాం. ఇలాంటివన్నీ కూడా దేవుడికి నచ్చదండి. దేనికంటే ఆయన వాక్యముతో ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు. చేస్తే మంచి చేయి, లేదా మౌనంగా ఉండు, అంతేగాని మూడోది మాత్రం చేయవద్దు. అంటే ఏంటి? ఏ ఒక్కరికి హాని చేయకూడదు, ఏ ఒక్కరికి కీడు చేయకూడదు, ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు. తప్పుడు మాటలు ఈ పెదాలతో నాలుకతో మనము పలకకూడదు. మౌనంగా ఉండు. యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. నువ్వు ఒకరికి సాయం చేయకపోయినా పర్వాలా, కానీ ఎవరికి మాత్రం కీడు చేయవద్దండి. కీడు చేసేమో అంటే యేసయ్యకి మనం ఇష్టం కాదండి. ఎందుకంటే మనం ఏమి చేయకపోయినా మౌనంగా ఉన్నా పర్వాలేదు, కానీ అటు మంచి చేయకపోయినా ఇటు చెడు చేయకపోయినా మీరు మౌనంగా ఉన్నా యేసయ్య ప్రేమిస్తాడు. కానీ చెడు గనక చేస్తే దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ ఎన్నడికి ప్రేమించడు. ఇంకా ముందుకెళ్ళము. ఆ నాలుకల చేత మేము సాధించదము. చూడండి ఏమంటున్నారు, దుష్టులు ఏ విధంగా మాట్లాడుతున్నారో, మా నాలుకలతో మేము సాధిస్తాం, మా పెదవులు మాయి, మేము 100 మాట్లాడతామండి, మా ఇష్టం, మా నోరు, మా ఓపిక అని మాట్లాడతారు. కానీ ఇక్కడ వాక్యం దానికి ఒప్పుకోదు. వాక్యం గద్దిస్తుంది. దేనికంటే నువ్వు ఎవరి బిడ్డవి? దేవుని బిడ్డవి. నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కుదరదు. యేసయ్య చూస్తున్నాడు. అదే యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇంకోసారి చదవమని. మా పెదవులు మావి, మాకు చూడండి, మాకు ప్రభువు ఎవరని వారు అనుకుందరు. కానీ సర్వ సృష్టికర్తను మర్చిపోతే పరిణామం ఎలా ఉంటుందో ఇంకా ముందుకెళ్తే వాక్యంలోనే దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, అలాంటి వారు లేకపోలేదు, ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలు దేవుడే లేడు. నువ్వు చేయాల్సిన తప్పులన్నీ నువ్వు చేసుకుంటా, నువ్వు సరైన మార్గంలో నువ్వు నడవకుండా నీ జీవితాన్ని ఉంచుకొని నాకు దేవుడే లేడనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి.
దేనికంటే యేసయ్య మనకి ఏం చేసాడో తెలుసా? ప్రతి ఒక్క మానవుడికి మానవురాలికి ఫ్రీగా నువ్వు ఆలోచించుకో అని ఒక ఫ్రీగా మనందరినీ కూడా అట్లా మంచి ఆలోచన కలిగి ఉన్నవాడు మంచి మార్గంలో ఉంటాడు, చెడు ఆలోచన కలిగి ఉన్నవాడు చెడ్డ మార్గంలో ఉంటాడు. ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛని చేసాడు, కంట్రోల్లో పెట్లా. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడికి మానవుడిని కంట్రోల్లో పెడతాం పెద్ద పనే కాదండి. అంటే కాదంటారా? ఇంత సృష్టిని సృష్టించిన దేవుడికి నువ్వు నా కంట్రోల్లో ఉండాలి, నీ మైండ్ నా స్వాధీనంలో ఉండాలి, ఒక్క మాట. ఆయన ఒక్క మాట అంటే ఇవన్నీ కూడా ఆయనకు లోపలిపోతాయి. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు అంటే ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛనిచ్చాడు. దేనికని స్వేచ్ఛనిచ్చాడంటే ఎవరు మంచివాడుగా ముందుకు వస్తారు, ఎవరు చెడ్డవాళ్ళగా తయారవుతారు అని. దేనికంటే మనకి ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. మనం గనక దేవుడు భయం కనుక కలిగి ఉంటే దేవుడందు భయభక్తులు కలిగి ఉంటాం. లేదు లోక కోరికలను కనుక కలిగి ఉంటే లోకదాసులం అయిపోతామండి. లోకదాసులు అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ముందుకెళ్దాం. చదువమ్మా. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి ఒక్క నిమిషం. బాధపడే వాళ్ళకి ఏం చేస్తున్నారమ్మా? బలాత్కారము అంటే వీళ్ళు ఎదటి వ్యక్తులు కూడా బాధ పెట్టేస్తారు. వీళ్ళు బాధపడటమే కాకుండా ఎదటి వ్యక్తులు కూడా బలాత్కారముతో బాధ పెట్టే రకాలు. దేనికంటే చెడ్డవాడికి అసలు మంచి గురించి ఆలోచన ఉంటుందా? ఉండదండి. వాడు చెడ్డవాడు కనుక వాడు ఆలోచనలు కూడా ఎలా ఉంటాయి అంటే చెడ్డగానే ఉంటాయి, మంచిగా ఉండదు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా మంచివాడు వెళ్ళినా వాడిని బలాత్కారంతో అయినా సరే మార్చేయగలుగుతారు. అంత చెడ్డ గుణం. ఇంకా ముందుకెళ్ళమ్మా. దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను. చూడండి, దరిద్రుడు మొర్ర పెట్టగా దేవుడు ఆలకిస్తాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, నా మొర ఆలకించేవారు ఎవరండి, నన్ను కాపాడే వాళ్ళు ఎవరండి, నన్ను రక్షించే వాళ్ళు ఎవరండి, నాకు ఈ లోకంలో ఎవరూ లేరండి, నాకు అసలు బతకాలని కూడా లేదండి అని మాట్లాడతారండి. బతకాలని లేదు అనే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా అండి? ఈ మాటలు ఎవరు పలికిస్తారో తెలుసా? అపవాది పలికించింది. దేనికి? నేను అపవాది సైన్యంలో చేర్చుకుంటానికి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నిజముగా నా యేసయ్య కాపాడుతాడు, నా యేసయ్య నా కోసం లేచొస్తాడు అని విశ్వాసం ఉండాలి. చదువమ్మా. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసిన. ఏమంటున్నాడు? మంచి కావాలి యేసయ్య, నువ్వు నన్ను చూస్తున్నావు, నా ప్రార్థన అంగీకరిస్తున్నావు, నన్ను వస్తావు అన్న వాళ్ళకి ఏమంటున్నాడు యేసయ్య? రక్షణ కలగజేస్తా అంటున్నాడు. అందుకే మనము కార్యం జరిగేంత వరకు కూడా ఎదురు చూడాలి. దేనికంటే తొందరపడిపోతూ ఉంటారు. చాలా మంది తొందరపడుతూ ఉంటారు. ఏ విధంగా తొందరపడుతూ ఉంటారు తెలుసా? నేను ప్రార్థన చేసి ఆమేన్ అనే లోపు అక్కడ కార్యం జరిగిపోవాలి అని తొందరపడుతూ ఉంటారండి. కానీ ఆ ఒక్క నిరీక్షణ నీకుంటాం మంచిదే, కానీ నువ్వు దేవుడి పట్ల ఎంత విశ్వాసంతో ఉంటున్నావు? ఈ రోజు నీకు యేసయ్య మేలు చేస్తే రేపు గుర్తుండాలా. నిజమండి ఈ మాటలు. కార్యం కనుక ఏదైనా జరగడం లేదైతే నువ్వు అల్ప విశ్వాసంగా మారిపోతున్నావు. విశ్వాసి కాస్త అల్ప విశ్వాస అయిపోతున్నాడు. నా దేవుడు ఆ కార్యం చేసిన దేవుడు, నా దేవుడు నా జీవితంలో పని చేసిన దేవుడు ఈ కార్యం కూడా చేస్తాడు, చేసాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మటంలా. అందుకే విశ్వాసం ఏమవుతున్నాడు? అల్ప విశ్వాస అయిపోతున్నాడు. నిజానికి ఒక చిన్న మాట చెప్తున్నాను. మనము ఇవాళకి స్టార్ట్ చేసి కృతజ్ఞత కూడిక 17 రోజులు, 18 రోజులు. మీకు నిజం చెప్పనా, ఈ 18 రోజుల నుండి నాకు 5 పైసలు రాలా బయట నుండి. అయినా నా దేవుడు నేనేం చేస్తున్నానో చూస్తున్నాడు. అంతే. అంటే విశ్వాసం అనేదమ్మా ఇలా బలంగా ఉండాలని చెప్తున్నాను, కానీ నేను ఈ కార్యం జరుపుతున్నానని చెప్పట్లేదమ్మా. మనలో విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నా. ఆఖరి నిమిషం వరకు ప్రార్థన చేయండి, ఫలిస్తారు. అంతేగాని మధ్యలో నాకు ఈ కార్యం జరగలేదని ఎవరు కూడా అల్ప విశ్వాసంలాగా మారవద్దు. మన దేవుడు నిన్ను చూస్తున్నాడు, అంతే. నీ మాటలు వింటున్నాడు, నీ హృదయ ఘోష యేసయ్య ఆలకిస్తున్నాడండి. దేనికంటే ఆయన చెవిటి దేవుడు కాదు, చెవులున్న దేవుడు.
నీ మొరని ఆలకించుచున్న దేవుడు, నీ వైపు చెవెక్కిన దేవుడు అండి. ఆయన ప్రతిదీ ఆలకిస్తున్నాడు. విశ్వాసం కలిగి ఉండమని చెప్తున్నాను. దేనికంటే బలమైన విశ్వాసంతో మనం జీవించాలి. ఇంకా ముందుకెళ్ళమ్మా. యెహోవా మాటలు, యెహోవా మాటలు ఎలాంటివి అండి? పవిత్రమైనవి, చాలా పవిత్రమైనవి. దేనికంటే మనం పవిత్రులుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? నిరంతరము కూడా బైబిల్ చదవాలి. యెహోవా మాటలు అనగా ఏంటి? వాక్యమే. వాక్యాన్ని కనుక మనం చదువుతున్నట్టయితే దేవుడి భయం మనకి కనపడిద్దండి. వాక్యం చదవకుండా మనం ప్రార్థన చేయకుండా ఈ లోకంతో కనుక నడిచినట్లయితే దేవుడి మాటలు లెక్క చేయం. అది ఏం కాదులే నాకు అని అపవాది ప్రేరేపణ తీసుకొస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడు భయాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఏం కలిగింది? ఇంకోసారి చదువమ్మా. యెహోవా మాటలు పవిత్రమైనవండి. కాదంటారా? ఎంత పవిత్రమైనవి ఆయన మాటలు చెప్పండి. చాలా పవిత్రమైనవి. ఏదైనా దేవుడి మాటలు నలుగురికి బోధించండి, ఎంత మనశ్శాంతిగా ఉండిద్ది. చాలా మనశ్శాంతిగా ఉండిద్దండి. ఆ రోజు మనము కడుపు నిండా భోజనం చేసిన దానికన్నా కూడా చాలా సంతోషంగా ఉండిద్ది. యేసయ్య మాటలు మనం కనుక ఎవరికన్నా నలుగురితో కనుక చెప్పగలిగితే చాలా హృదయం సంతోషంగా ఉండిద్ది. దేనికంటే ఆయన మాటలలో అంత పవిత్రత ఉంది కనుక. ఇంకా ముందుకెళ్ళమ్మా. మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి ఎంత పవిత్రమో, ఈ వెండి ఎంత పవిత్రములు. దేనికంటే ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి. దేనికంటే 7 మార్లు, ఇంకోసారి చదవమ్మా. అవి మట్టి మూసలు 7 మార్లు కడిగి ఊదిన వెండి ఎండు. ఈ వెండి ఎంత పవిత్రమో మనం అంత పవిత్రంలో ఉండాలి. దీని ఒక అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ వెండి కరిగినప్పుడు వెండిగా ఉంటుందా? నీరుగా మారింది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం పవిత్రంగానే ఉండాలి. అంటే ఆయనందు విశ్వాసం కలిగి ఉండాలండి. దేనికంటే ఆయనందు విశ్వాసం కనుక కలిగి ఉంటే మన జీవితం అంతా ఆనందమయం, సంతోషకరం. ఇంకా చదువమ్మా. యెహోవా యెహోవా నీవు దరిద్రులను కాపాడదువు. దేనికంటే చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు, నా పరిస్థితులు బాగాలా, నేను దరిద్రుడుగా ఉన్నాను అని. కానీ యేసయ్య మాట్లాడుచున్నాడు, మన దేవుడు ఎలాంటి దేవుడు? దరిద్రులని కాపాడే దేవుడు. నీ పక్షంగా నేనున్నా, నీకేమీ కాదు అని యేసయ్య మనతో వాగ్దానం ఇస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదండి. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు. ఏమంటున్నాడు? ఈ తరము వారి చేతిలో నుండి నిత్యము రక్షిస్తాడు. ఆయన అందు భయభక్తులు కలిగి ఆయన అందు నమ్మకం ఉంచిన వారిని ఆయన నిత్యము కాపాడతాడు అండి. దేనికంటే ఆయన అంత గొప్ప దేవుడై ఉన్నాడు గనక మనల్ని కాపాడే దేవుడు ఎవరండి? యేసయ్య. మీరు దేని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మన నమ్మకం యేసయ్య, మన జీవితం యేసయ్య, మన సర్వము యేసయ్య అయి ఉన్నాడండి. ఒక్క మాట చెప్తున్నా చివరగా, మనలో మనం ఎవరమండి? ఆయన జీవవాయువు కాదా? మనలో ఉంది ఎవరు? ఆయన జీవాత్మ. నిన్ను వదులుకుంటాడా? చెప్పండి. ఈ మాట మాట్లాడుతున్నాము అంటే ఆయన జీవాత్మ ఉండబట్టే కదా. మనం ఏమైనా చేయగలుగుతున్నామంటే ఆయన జీవాత్మ ఉండబట్టే కదా. మనలో ఆయన ఉన్నాడు కదా, కార్యము జరిపిస్తాడని పరిపూర్ణముగా ఉండండి. సమస్త కార్యాన్ని నెరవేర్చేది మన యేసయ్య. ఈ వాక్యముని మనం చెప్పుకున్న వాక్యమును దేవుడు దీవించునుగాక. రేపు మరొక వాక్యంతో ముందుకొద్దాము. దయచేసి ఒక 7 బిడ్డల్ని ప్రార్థన చేయమని యేసు నామములో కోరుకొనుచున్నాను. ఆమేన్.